సభకు నమస్కారం అండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చిన్నపిల్లలచే అనేక కార్యక్రమములు బాల వికాస్ సెంటర్ 45 వారిచే ఇక్కడ ప్రదర్శించడానికి నిర్ణయించడమైనది. మే 6వ తారీఖు ఈశ్వరమ్మ డే. అందు నిమిత్తము వారం రోజుల పాటు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగును. పుట్టపర్తి కాడి నుంచి ప్రతి సమితిలోనూ, ప్రతి భజన మండలిలోనూ, అన్ని చోట్ల దేశమంతా, వివిధ దేశాలందరూ అద్భుతంగా కార్యక్రమాలు అందరం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మనందరం ఈశ్వరమ్మ డే కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవడానికి నిర్ణయించుకున్నాం. ఓకే, ఈరోజు కార్యక్రమం షెడ్యూల్ మొత్తం 17 వారాలుగా, అంటే 17 ప్రదర్శనలు ఉన్నాయండి. మొత్తం ఈ 17 ప్రదర్శనలో పిల్లల పాటలు, డ్యాన్సులు, ఉపోద్ఘాతాలు, పిల్లల ఈశ్వరమ్మ గురించి మాట్లాడటం, నాటకం అన్నీ ఈ 17 భాగాలుగా విభజించి మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. సో అందులో ముందుగా ప్రథమంగా ఫస్ట్ శరణ్య తేజస్వి సాధన వేదన 15 నిమిషాలు ఆల్రెడీ మనం ముగించుకున్నాం. నెక్స్ట్ గ్రీష్మ. గ్రీష్మ, నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? గ్రీష్మ ఇప్పుడు మూషిక వాహన డ్యాన్స్ చేస్తారండి. తిలకించవలసిందిగా కూర్చున్నాం.
నాది 8th అయిపోయింది. సిద్ధార్థ స్కూల్లో చదువుతాను. ఈశ్వరమ్మ నీ జన్మ ధన్యమాయను గదమ్మ, మాయమ్మ ఈశ్వరమ్మ నీ జన్మ ధన్యమాయను గదమ్మ. జగదీశుకే తల్లివై మా పాలి ఈశ్వరమ్మ వైతివే, ఏ మనుచు పొగడనమ్మా నీ భాగ్యమింతింతయనిగారుగా. మాయమ్మ ఈశ్వరమ్మ నీ జన్మ ధన్యమాయను గదమ్మ. శ్రీపతిపురమునందు మాయమ్మ రతనాల వంశమందు పెదవెంకమా చేయి పట్టి మా తల్లి పెద్ద కోడలి వైతివే. శాంతమూర్తివి తల్లి నీవు సుగుణాల వల్పవల్లి, అందుకే ఆ దైవము నీ కడుపు పండించనెంచుకొనెను. మాయమ్మ ఈశ్వరమ్మ నీ జన్మ ధన్యమాయను గదమ్మ. కొండమారాజు కడకు ఆనాడు వెంకావధూత వచ్చి, ఆ దేవదేవుడే ఆనంద రూపుడై నీ ఇంట పండుననుచు, ఆ స్వామి ఆశీర్వదించనమ్మా, ఆ స్వామి ఆశీర్వదించనమ్మా. నీటి బావికి నీవు దేవతవై బావి చేతను నీవు తాగుచూ ఉండగా, అదే సమయం వని ఆ పరమశివుడే నీలివంతిగా మారి నిన్ను చేరనమ్మా, నిన్ను చేరనమ్మా. మాయమ్మ ఈశ్వరమ్మ నీ జన్మ ధన్యమాయను గదమ్మ. అక్షరావత్సరాల కార్తీక సోమవారమున బహుళ తదియా ఆర్ద్ర నక్షత్రమున సాయి ఉద్భవించను గదల్లి, నీ కడుపు పండగా దిగి వచ్చనే ఎంత పుణ్యము చేసితివి నీవు. ఆ ఈశ్వరునికే తల్లివై ఆదర్శవనితవమ్మ, జగదిగే ప్రేమమూర్తిని ఇస్తివమ్మ. ఆదర్శవనితవమ్మ, జగదిగే ప్రేమమూర్తిని ఇస్తివమ్మ. ఆదర్శవనితవమ్మ. మాయమ్మ ఈశ్వరమ్మ నీ జన్మ ధన్యమాయను గదమ్మ. పుట్టిన క్షణము నుంచి నీ కొడుకు లీలలెన్నియో చూపుచూ, లోకాల నేలేటి లోకేశుడతడని అన్ని దిక్కుల వారు తల వంచి మ్రొక్కగా, మా తల్లి ఈశ్వరమ్మ నిన్ను తలచు మా జన్మ ధన్యమమ్మ, నిన్ను తలచు మా జన్మ ధన్యమమ్మ, నిన్ను తలచు మా జన్మ ధన్యమమ్మ. రామ 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 నే రాజమందిరం, గల్లు గల్లు మణి తిరిగే రామ సుందరం. రామ 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 నే రాజమందిరం, గల్లు గల్లు మణి తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం, ముద్దు ముద్దు మాటలంట ముద్దువారి మోదడంట, ఆపలేని అల్లరంట తేప తేప తీయడంట, బాలరాముడల్లరంట వశిష్ఠుడు ఇష్టమంట. రామ 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 నే రాజమందిరం, గల్లు గల్లు మణి తిరిగే రామ సుందరం.
బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీసాడంట. వజ్రము డొంగరము తీసి కాకి పైకి విసిరునంట. శిలకెంగిలిగా పండే కోరి మరీ తింటాడంట. పచ్చరాము ద్రాక్షాలే ఉడతలకు పెడతాడంట. దాక్కుంటాడంట చెట్టు సాటు నెల్లి, రాళ్ళేస్తాడంట చెరువులోన మళ్ళీ. అమ్మా నాన్న అంతా ఆ అల్లని మెచ్చుకొని బాలారాముని భలే అని ముద్దులు పెట్టారంట. రామ 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 అనే రాజమందిరం గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. పాల బొబ్బ దినమంటే మేడ పైకి పరుగులంట. పసిడి గిందెలోని పన్నీరు వలక పోస్తాడంట. చందమామ కావాలని సందకాడ గొడవంట. అద్దములో చూపిస్తే సంచిలోన దాసనంట. శ్రీరాముడైనా చిన్నప్పుడు ఇంతే ఆకాశం అంటే అల్లరి చేశాడంట. అమ్మా నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మా, ఎప్పుడు ఇంకా హద్దులు మీరం తప్పులు మన్నించమా. రామ 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 అనే రాజమందిరం గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. రామ 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 అనే రాజమందిరం గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం. ముద్దు ముద్దు మాటలంట ముద్దు గారిపోతాడంట. అవలేని అల్లరంట తేట తేట తీయడంట. బాలరాముడల్లరంటే వశిష్ఠుడికి ఇష్టమంట. రామ 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 అనే రాజమందిరం గల్లు గల్లు మరి తిరిగే రామ సుందరం. రామ 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 అనే రాజమందిరం గల్లు గల్లు మరి తిరిగే రామ సుందరం. నేను హై 6th అయిపోయి 7th వెళ్తున్నాను. Holy Cross.
మహాదన స్మరణీయ తలతా దిత్తలతా తగద 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 గిట్ట దిగిట తగడోం భూడండు డస్పుటో తగడ మహాదన స్మరణీయ తలతా దిత్తలతా దిత్తా తగద 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 తగడి 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 తగడోం బోడంగు డస్పుటోం తగడ మహాదన స్మరణీయ తలతా దిత్తలతా దిత్తా తగద తగడి 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 దిగిట తగడోం బోడంగు డస్పుటోం తగడ మహాదన స్మరణీయ తలతా దిత్తలతా దిత్తా. ఇప్పుడు లవర్ సర్వాల్ గురించి స్పీచ్ చెప్పబోతున్నాను. సకల జీవులను ప్రేమించుము, సమస్త జనులను సేవించుము, అఖిల చరాచరముల యందు అనురాగము చూపుము, మిగిలిన మానవాళికి నిరంతర సేవని ఒనర్చుము, సర్వభూత దయాపరుడవై సర్వజన్మ సేవా నిరుతుడవై అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, సకల జీవుల యందు ప్రీతి, సకల జనులకు సేవ, ప్రేమించుము అఖిలము, సేవించుము జగతి. రాసే విధానం ఏదైనా, చెప్పే విధానం ఏదైనా, ఉచ్చరించు విధానం ఏదైనా జ్ఞాపకం ఉంచుకో సత్యసాయి హోదా, నిరంతరం వెలిగించు నీ ఆత్మశోభ. సాయిరం సత్యసాయిరం అనవే మనసా వచస, ఏమి నా భాగ్యము బదలను ఈ ప్రయాణము. శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ అందరికీ సాయిరం. నా పేరు సరిత. నంది వాహన నాగభూషణ దోష దోషనాశ వినాశన సృష్టి కారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన. మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి అని జామురాత్రిన మహాలింగమే ఉద్భవించడం బ్రహ్మ విష్ణువుల అహం మనకి సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసనట. అరో జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. అరో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా. సృష్టికి సృష్టించగా తొలిగా పుట్టబట మాఘమాసమున మళ్ళీ పుట్టబట. బ్రహ్మ విష్ణువుల తగున తెచ్చాబట, మహాశివరాత్రిగా మహిలో నిలిచాబట. అరయో జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. అరయో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా. ఇదుర ఆహారం అన్ని మానేస్తాం, ఉండి ఉపవాసం చేస్తాం జాగారం. జ్ఞానం నీ నేత్రం నీదే నీ సూత్రం. మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం. జగమే నీ రూపం. అరో జంగమా విభూతి లింగమా పక్కన పార్వతమా తలపై గంగమా. అరో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సంగమమా. Satya is the word for truth. Speak the truth, speak the truth. S-A-T-H-Y-A, S-A-T-H-Y-A, S-A-T-H-Y-A. Satya is God, Satya is God.
like conduct. Do your duty, do your duty. D-H-A-R-M-A, D-H-A-R-M-A, D-H-A-R-M-A. Dharma is God, Dharma is God. Shanti is the word for peace, Shanti is the word for peace. Calm and silent, S-H-A-N-T-I, S-H-A-N-T-I, S-H-A-N-T-I. Shanti is God, Shanti is God. Prema is the word for love, Prema is the word for love. Love all serve all, love all serve all. P-R-E-M-A, P-R-E-M-A, P-R-E-M-A. Prema is God, Prema is God. Ahimsa means non-violence, Ahimsa means non-violence. Help ever heart, never help ever heart, never A-H-I-M-S-A, Ahimsa is God, Ahimsa is God. These are the 5 values of the Satya Sai, these are the 5 values of the Satya Sai. To follow them honestly, to follow them honestly, we must all strive, we must all strive. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు రేవతి. నేను ఇక్కడికి మీతో చిన్న కథ చెప్పడానికి వచ్చాను. మనం ఈరోజు ఈశ్వరమ్మ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం కదా. ఈశ్వరమ్మ అంటే ఎవరో మీకు తెలుసా? మన బాబా గారి అమ్మ. ఒకరోజు మన చిన్న సత్యనారాయణ అంటే మన బాబా గారు స్కూల్ నుంచి వెంటనే ఇంటికి వచ్చి బ్యాగ్ పక్కన పెట్టేసి అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి, అమ్మ అమ్మ నీకు తెలుసా, మా స్కూల్లో ఒక పిల్లవాడు ఉండేవాడమ్మా, వాడికి అసలు లంచ్ బాక్సే తెచ్చుకోలేదు, వాడి చెప్పులు కూడా లేవమ్మా, ఆకలితోనే ఉన్నాడు అలాగా అని చెప్పారు. వెంటనే ఈశ్వరమ్మ గారు అని విని వంటగదిలోకి వెళ్ళి వేడివేడి అన్నం కూర ఒక బాక్స్లోకి ప్యాక్ చేసి దానితో పాటు ఒక పాత చెప్పులు ఉంటే దాన్ని శుభ్రం చేసి మన బాబా గారికి ఇచ్చి ఆ బాబుకి పంపించు, అలానే వాడిని రోజు మన ఇంటికి తీసుకొనిరా, వాడికి మనమే భోజనం పెడదాము అని చెప్పారు. ఇంకెప్పుడు ఆ బాబు అసలు ఆకలితోనే ఉండలేదట. ఇదే ఈశ్వరమ్మ అంటే. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే పంచడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, మనది మానేసుకొని పక్కన వాళ్ళకి పెట్టడం కన్నా కొంచెమన్నా అంటే మనకి ఎక్కువైనప్పుడు పడేయడం కన్నా కొంచెమైనా సరే పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవాలి. షేరింగ్ ఈజ్ కేరింగ్ లాగా. ఇంకా సత్యం పలకడం, నిజం ఎప్పుడూ చెప్తానే ఉండాలి. సత్యం అంటే నిజం. అబద్ధాలు చెప్పాలి అని చెప్పి మనం ఏదో భయపడుతున్నట్టు అని చెప్పి నిజాన్ని కవర్ చేయకూడదు. నిజం చెప్తే అన్నేమన్నా మనల్ని దండిస్తారా? తీసుకొని మన దగ్గరికి హక్ చేసుకుంటారు. అందుకని మన బాబా గారు కూడా అమ్మ మాట ఎప్పుడూ జవదాటలేదట. అలానే మనం కూడా అమ్మ మాట, నాన్న మాట, మన గురువు మాట ఎప్పుడూ వింటానే ఉండాలి. వాళ్ళకి అసలు ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. ఇంకా దానితో పాటు హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. రహదారి నాగరికతకు చిహ్నం, ప్రయాణం ప్రగతికి సంకేతం. సాంకేతిక యుగ వారసులమైన మనకు ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులను గౌరవిస్తూ, వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం. కాబట్టి జీబ్రా క్రాసింగ్ల వద్ద మాత్రమే రోడ్డు దాటడం, బస్సు ఆగినప్పుడు మాత్రమే
మోయడం దిగడం చేస్తానని తెలుపుతున్నాడు. ప్రాణం ఎంతో విలువైనది. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో, అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం ప్రమాదం అని దిద్దుకోలేని తప్పు చేసిన వారం అవుతామని గ్రహిస్తున్నాను. తగిన వయస్సు లేకుండా, లైసెన్స్ లేకుండా సెల్ ఫోన్లు మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాలను నాశనం చేస్తుందని ప్రచారం చేస్తాను. రహదారులు నీడనిచ్చే చెట్లతో మెరుసుకోవాలే తప్ప రక్తపు మరకలతో తడుచుకోకూడదని విజ్ఞతతో వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రావాలతో ప్రభాత గీతం పాడే పక్షి జాతికి ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని నింపే వృక్షకోటికి వినమ్రతతో నమస్కరిస్తున్నాను. చిట్టి చీమలతో శ్రమజీవన సౌందర్యాన్ని, కాకుల గుంపులతో సమైక్యత సందేశాన్ని ఉపదేశిస్తున్న ఓ ప్రకృతి మాత, నీకు పాదాభివందనం చేస్తున్నాను. మాత, నేను ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనని గుర్తిస్తున్నాను. నాలాగే మృతకైనా చిరుతకైనా జీవించే హక్కు ఉంటుంది. కాబట్టి వాటి ఆవాసాలకు ఆటంకం కలిగించనని, ప్రకృతి వనరులను దుర్వినియోగం చేయనని, విషయ రసాయనాలతో, ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలుష్యం కలిగించనని ప్రమాణం చేస్తున్నాను. విచక్షణతో వ్యవహరిస్తూ మూఢనమ్మకాలు నిర్మూలించేందుకు కృషి చేస్తాను. ప్రకృతిని పరిరక్షించేందుకు జీవ వైద్యాన్ని కాపాడుతానని, శాస్త్రీయ దృక్పథం కలిగిన విద్యార్థిగా మెరుగుతానని ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సాయి చదువుతున్నారు. ఏకటికి గోల్స్ హై స్కూల్. పంచమాతలలో వేదమాత గురించి చెప్తున్నాను. మన వేదాలు 4 వేదాలు జ్ఞానానికి నిలయాలు. శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. వేద విజ్ఞానం చాలా గొప్పది. ఒక్కొక్క వేదంలో కొన్ని అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఋగ్వేదం ప్రార్థనలు, స్థుతులు, సూత్రాలు. యజుర్వేదం హోమాలు, త్యాగాలు. సామవేదం గానం ప్రధానంగా ఉంటుంది. అధర్మణ వేదం మంత్రం, తంత్రం, యోగా, విజ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞాన భండారాన్ని గొత్తుగైనా తెలుసుకొని నేర్చుకోవాలి. వేద పాఠాన్ని అలవాటు చేసుకోవాలి. సాక్షాత్తు సరస్వతి స్వరూపమైన వేదమాతకు నమస్కరించాలి. ఇదే మనం వేదమాతకు చేసే పూజ. అందరికీ సాయం. ఇప్పుడు నేను పంచమాతలలో ఒకటి భూమాత గురించి చెప్పబోతున్నాను. మనం నివసించే భూమి మన జీవితానికి ఆధారం. మనం ఇల్లు కట్టుకోవడానికి, మనకు అతి ముఖ్యమైన నీటికి, ఆహారానికి అవసరమైన పంట పొలాలు, పండ్ల తోటలకు ఆధారం భూమి. మనకు భూమి అందించే ఖనిజాలు, లవణాలు, పెట్రోల్ లాంటి వనరులను వృధా చేయకూడదు. మనం భూమిని పంచమాతలలో ఒకటిగా చెప్పుకుంటాం. భూమిని గౌరవంగా భూమాత అని పిలుచుకుంటాం. భూమాత అందించే ముఖ్యమైన వాటిలో నీటిని వృధా చేయకూడదు. మహాత్మా గాంధీ ఒక బకెట్ నీళ్ళతోనే స్నానం చేసేవారట. కనుక నీటిని వృధా చేయకూడదని చెప్పేవారు. నేను ఇప్పుడు పంచమాతల్లో దేశమాత గురించి చెప్తున్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృమూర్తి మాతృదేశం స్వర్గం కంటే గొప్పవి అన్నాడు శ్రీరాముడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు మన ఆధునిక తెలుగు కవి శ్రీ గురజాడ అప్పారావు గారు. మన మాతృదేశం అంటే అంత విలువనిస్తారు మన పెద్దలు. మనం పుట్టిన దేశమాత అని సగౌరవంగా పిలుస్తారు. మాతృదేశాన్ని ఎప్పుడూ గౌరవించాలి, ఊరిని ఎప్పుడూ ప్రేమించాలి. అందరికీ సాయిరామ్. నా పేరు రాజేశ్వరి. ఇప్పుడు నేను దేహమాత గురించి చెప్తున్నాను. దేహమాత అంటే కన్న తల్లి అని అర్థం. కన్న తల్లి కనులకు కనిపించే దేవుని స్వరూపం. కన్న తల్లి దేవుని స్వరూపం అని అర్థం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నది తైతరి ఉపనిషత్తు. వేదాంగాలలో, పురాణాలలో మన సంస్కృతి ప్రధాన స్థానం. శ్రీ ఆరోగ్య పరంగా ఎన్ని సమస్యలు వచ్చినా
సమస్యలు వచ్చినా పట్టించుకోకుండా బిడ్డను 4 మాసాలు గర్భంలో మోస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తుంది. చివరికి తన ప్రాణం మీదకి వచ్చినా లెక్క చేయకుండా బిడ్డకు జన్మనిస్తుంది. తల్లి బిడ్డను ప్రేమతో శ్రద్ధతో పెంచి పెద్ద చేస్తుంది. తను అనుకున్న బిడ్డ కడుపు నిండితే తన కడుపు నిండినట్లే అని తృప్తి పడుతుంది. తన బిడ్డ కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. కాబట్టి మనం తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అందుకనే తల్లిని దేహమాతతో సమానంగా పోల్చాలి అని కవి చెప్పారు. అందరికీ సాయిరాం. నా పేరు హరిణి. నేను గోమాత గురించి చెప్తున్నాను. గోవు పవిత్రమైనది, సాధు జంతువు. ఆవు పాలు సాత్విక ఆహారం పరిగణిస్తారు. గోవు గడ్డి తిని తన జీవిస్తానంతటిని సాలగా బిడ్డలకు ఇస్తుంది. హోమాల్లో యజ్ఞగుండాల్లో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మనం గోవును గౌరవంగా పూజిస్తాము. కనుకనే గోవును గౌరవంగా పూజిస్తాము. శతకోటి ప్రణామాలు అర్పిస్తూ అందరికీ సాయం అండి. లవ్ యువర్ మదర్, సర్వ్ యువర్ మదర్ అంటే అమ్మ ఐ లవ్ యూ అని చెప్పడం కాదు, చేసే పనుల్లో, చెప్పే మాటల్లో, చేతల్లో మన ప్రేమని అమ్మకి చూపించాలి. ఓకేనా? అందరూ అలాగే చేస్తారా? ప్రేమ
నీవు, సాయం ఇచ్చే బిడ్డవు నీవురా, మాతృసేవయే మాధవ సేవరా, సత్య సాయి బోధ ఇదేరా, ప్రేమతో సేవించరా అమ్మను నీవు. సేవ చేయడం అంటే పని చేయడం ఒకటే కాదు, విసుక్కోవడం, మొహం చిట్లించడం అలాంటివి కూడా చేయకూడదు. అమ్మకి సేవ ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. వాటర్ గ్లాస్ దగ్గర నుంచి అమ్మకి కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళు వచ్చేంత వరకు అమ్మకి చేసే సేవలు అవుతాయి. అలా చేస్తేనే స్వామి మెచ్చుతారు. అప్పుడు మీరు స్వామి మెచ్చే పిల్లలు అవుతారు. అలాగే సాయం ఇచ్చే బిడ్డవు నీవు కూడా అంటే ఎలాగా? మనం గుడికి వెళ్తాం, పూజలు చేస్తాం, ప్రదక్షిణాలు చేస్తాం, కొబ్బరికాయలు కొడతాం. స్వామి ఏమంటారంటే, మీరు గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణాలు చేసి పూజలు చేసే కంటే మీ ఇంట్లో మీ అమ్మకు సేవ చేయండి, అదే నాకు చాలా ఇష్టం. అప్పుడే స్వామి మనల్ని మెచ్చుతారా? అవునా? మూడో నేను ఏం చెప్పాను? మాతృ సేవయే మాధవ సేవరా. మాధవుడు అంటే కృష్ణుడు. కృష్ణుడు అంటే ఎవరు? దేవుడు. దేవుడు మనకి కనపడతాడా? కనిపించాడు. సేవ చేయగలమా మనం? ఎలా చేస్తాం? స్వామి భగవాన్ బాబా వారు మనకు ఒక మార్గం చూపించారు. అమ్మ ఆకలి తీరిస్తే దేవుడి ఆకలి తీర్చినట్టే, అమ్మ దాహం తీరిస్తే దేవుడి దాహం తీర్చినట్టే, అమ్మకు సేవ చేస్తే నాకు సేవ చేసినట్టే, అమ్మలో దేవుడిని చూసుకోమన్నారు. ఓకేనా? ఫోర్త్ లైన్, సత్య సాయి బోధ ఇదేరా. ఎవరి ఇంట్లో అయితే అమ్మని బాగా చూసుకుంటారో అలాంటి ఇంట్లో స్వామి ఉండిపోతారంట. మరి మీ ఇంట్లో ఉండిపోవాలి స్వామి, అప్పుడు ఎవరిని చూసుకోవాలి బాగా? అమ్మని చూసుకోవాలి. అవునా? ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అందరూ అమ్మకి ఏ సేవలు చేస్తారో చెప్పండి. చేస్తారా? ఈశ్వరమ్మ గారు ఎవరు? అమ్మగారు. ఆవిడ 3 కోరికలు కోరారు తెలుసా? స్వామితో అన్నారంట, ఇన్ని వేల మంది వస్తున్నారు, అందరి కోరికలు తీస్తున్నావు, మరి నా కోరికలు తీర్చమని అడిగారంట. అప్పుడు ఈశ్వరమ్మ గారు అడిగేపటికి ఆయన, సరే ఏంటో చెప్పు, నేను తీర్చుతానంటే ముందు కోరిక ఏమని అడిగారు? నీరు అడిగారు. మన గ్రామంలో వేల మంది నీటి కోసం ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నారు, బిందెలతో మోసుకొని తెచ్చుకుంటున్నారు, ఒక బావి తవ్వించవయ్యా అని అడిగారంట వాళ్ళ అబ్బాయిని. ఎవరిని అడిగారు? బాబా గారిని. ఎవరు అడిగారు? ఈశ్వరమ్మ గారు అడిగారు. అప్పుడు అక్కడ మందిరం ఉండేది, పాత మందిరం. అక్కడే స్వామి అలాగేనమ్మా అని ఒక బావి తవ్వించారు. ఇప్పుడు ఆ బావి జిల్లా అంతా కూడా బోర్లు వేయించి, జిల్లా అంతా కూడా పైప్ లైన్స్ వేయించి, జిల్లాలో అసలు అనంతపురం జిల్లాలో ఎక్కడ కూడా వాటర్ అనే ఇబ్బంది లేకుండా చేసేసారు స్వామి. మరి కాసుకోట్రా కొట్టాలిగా. నెక్స్ట్ ఒక కోరిక అయిందా? ఇంకో కోరిక విద్య. ఓకే, గుడ్. విద్య. పిల్లలంట బుక్కపట్నం అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి. వెళ్ళి ఎండనక వాననక నడుచుకొని వెళ్ళి వాళ్ళకి కాళ్ళు ఓపిక కూడా లేదు నడవడానికి, అయినా సరే వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నారంట. ఈశ్వరమ్మ గారు అది చూసి ఒక స్కూల్ కట్టించయ్యా అని అడిగారట. అడిగితే అలాగే అమ్మ, మరి అమ్మ మాట చదువుతాడా ఆయన స్వామి? వినాలి కదా మరి అమ్మ మాట. వెంటనే స్కూల్ కట్టించారంట. ఇప్పుడు ఆ స్కూలు ఒక చిన్న స్కూల్ కట్టిస్తే ఇవాళ పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి పుట్టపర్తి అంతా. మీరు ఫ్యూచర్లో చదువుకోవాలంటే ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? అమ్మ మాట వినాలి కదా. మూడో కోరిక ఏంటి? వైద్యం. అక్కడ వైద్యం లేక రకరకాల రోగాలతో ఎంతో మంది చనిపోతుంటే అయ్యా ఒక హాస్పిటల్ కట్టించయ్యా అన్నారంట. ఇప్పుడు పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఆశ్రయం ఇస్తుందంటే ఎంతో బాగా స్వామి చేసిన అమ్మ మాట విని చేసినందుకు ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఇవాళ చదువుకి, నీటికి, వైద్యానికి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అంతేనా? అది ఇప్పుడు నేను ఒక ప్రతిజ్ఞ చెప్తాను, మీరు అంటారా? నమస్కారం పెట్టుకోండి. ప్రతిజ్ఞ అంటే ఎలా చేయాలి? నేను అమ్మను ఎప్పుడూ ప్రేమిస్తాను, అమ్మని నేను ఎప్పుడూ ఏడిపించను,
అమ్మ మాట జవదాటను, అమ్మకి ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాను, సాయి ప్రమాణంగా నేను మాట ఇస్తున్నాను. చేయండి. సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ, పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నేను చెప్పిన మాటలు స్వామి కల్పించారని మీకు అందరికీ తెలియజేస్తూ సాయిరామ్. Veena
ఈనాడు ఈశ్వరమ్మ డే, మాతృశ్రీ విశ్వజనని ఈశ్వరమ్మ, ఇంకొక మాత కరణం సుబ్బమ్మ. వీరిద్దరూ కూడా మాతృమూర్తులు. అటువంటి మాతృమూర్తులతో మన బాల వికాస్ పిల్లలు ముచ్చట్లు, బాల వికాస్ ముచ్చట్లు మాతృమూర్తులతో నాటిక ఇప్పుడు పిల్లలు చేస్తారు. మనమందరం కూడా ఆ ముచ్చట్లు విని స్వామి గారి యొక్క ఆ ఈశ్వరమ్మ గారి యొక్క అనుగ్రహ బాల వికాస్, లోక వికాస్. అంటే బాలలు వికసిస్తే అంటే వాళ్ళు మంచి మార్గంలో నడిస్తేనే రేపటి రోజున మన లోకం అంతా సంక్షేమంగా సుభిక్షంగా ఉంటుందని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. అంటే ఆదిలోనే మనం పిల్లల్ని చక్కటి మార్గంలో నిలిపి తర్వాత వాళ్ళు చదువు రీత్యా కానీ వయసు రీత్యా కానీ బాధ్యతలో ఉంటారు. ఈ విలువలో నేర్చుకుంటేనే రేపటి రోజున వాళ్ళ జీవితం చక్కటి మార్గంలో ఉంటూ వారి తల్లిదండ్రులకి అలాగే సమాజానికి మంచి చేసిన వారు అవుతారు. అందుకే సంస్థ, సత్సాయి సేవా సంస్థ కానీ సమాజం కానీ ఇంకోటి కానీ పిల్లల భవిష్యత్తు సరిగ్గా తీర్చిదిద్దినప్పుడే ఆ యొక్క సంస్థకి సమాజానికి భవిష్యత్తు ఉంటుంది. అలాంటి మంచి మార్గంలో పిల్లలు సత్సాయి సేవా సంస్థ గుడివాడ నుంచి సెంటర్ బాగా 45 చక్కటి ప్రోగ్రామ్స్ చక్కగా నేర్చుకుని ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఆదరిస్తున్నారు. ఆ గురువు గారికి అలాగే పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకి అందరికి కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా వారికి ఇప్పుడు దాకా ఆటలు పాటలు రేపటి అంటే ఇప్పుడు సెకండ్ గ్రూప్ అయిన తర్వాత థర్డ్ గ్రూప్ అంతా కూడా పూర్తిగా వాళ్ళ మానసికంగా వాళ్ళని ఒక వ్యక్తిగత వికాసం సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని మర్చిపోకుండా అంటే తప్పకుండా దాన్ని ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. థర్డ్ గ్రూప్ ఇప్పుడు కొత్తగా 4th గ్రూప్ స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్ నుంచి. అంటే 4th గ్రూప్ అంటే 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత 18 సంవత్సరాల లోపు బేసిక్గా వాళ్ళు ఏంటంటే ప్రీ సేవాదారుడికి జస్ట్ ఇంకా ఒక మెట్ అన్నమాట. థర్డ్ గ్రూప్లో ఉన్న పిల్లలు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ స్థాయిలో 10th ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న వాళ్ళు థర్డ్ గ్రూప్ స్టార్ట్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ యొక్క వ్యక్తి వికాసానికి సంబంధించినటువంటి మంచి విలువలతో కూడినటువంటి సిలబస్ ఉంది. అలాగే 4th గ్రూప్లో ప్రాజెక్టులు, సమాజంలో ఎటువంటి మార్పు తీసుకురావచ్చు మన యొక్క నడవడిక ద్వారా అనే కొన్ని ప్రాజెక్టులు కూడా 4th గ్రూప్లో ఉన్నాయి. కొత్తగా 4th గ్రూప్ అంతా కూడా ప్రాజెక్టే కనుక ఈ ప్రోగ్రామ్ కూడా మీరు కంటిన్యూ చేయాలని పిల్లలందరినీ ప్రోత్సహిస్తూ 4th గ్రూప్ దాకా పూర్తి చేసి మా గురువాడికి మంచి వెలుగు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. 4th గ్రూప్కి ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, థర్డ్ గ్రూప్ కూడా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. ప్రతి ఆదివారం మన విజయవాడ సమితి బాల వికాస్ కోఆర్డినేటర్ గారు ఏర్పాటు చేస్తున్నారు కనుక ఆ లింకులు అప్పుడప్పుడు నేను గ్రూప్లో పెడుతున్నాను. దాన్ని కూడా మీరు చూసి థర్డ్ గ్రూప్లో కూడా పిల్లల్ని ప్రోత్సహించండి. ఇదే నా యొక్క వినపం. మీ అందరూ చాలా అదృష్టవంతులు. మా వయసులో మేము బాల వికాస్ పాల్గొనలేకపోయాము. మా పిల్లలు మటుకు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ వరకు తీసుకొచ్చాము. తర్వాత స్కూల్స్ రీత్యా కంప్లీట్ చేయలేకపోయాను. కానీ థర్డ్ గ్రూప్ ఆన్లైన్లో ఏర్పాటు చేద్దామనే సమయంలో టైం దాకా చేయలేదు. కానీ సమయం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దాన్ని వినియోగించుకోవాలి. సాయం